హాయ్ అమ్మా. హాయ్. నీళ్ళు బాగానే తాగుతున్నావు. ఎందుకు అట్లా? వాకింగ్ అది కొంచెం దానికి పానంలా చూస్తున్నట్టుంది. పెట్టు చాయ్ పెట్టు. అరే పొద్దున్న దాకా పోయిపోతే చల్లటి నీళ్ళు ఇచ్చిందా చాయ్ పోయాలమ్మా. ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు? ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. ఇగో పొద్దున్న దాకా పోయి ఇప్పుడు వచ్చిండు. ఎంత అవుతుందో 5:35 అవుతుంది. మా గడియారంలో కనిపించే జర దగ్గరికి పోయి చూడాలి. నల్లొక గడియారం తెచ్చినాం. నల్లగా ఉన్నది. పొద్దుగాల కూడా మబ్బులు అసలు కనబడుతుంది నాకు. దగ్గర సూత్తరే కనబడుతుంది. ఇక పడుకుంటే మంచిగా కనబడ. తెల్లగా పెట్టారు తీసేసి. గడియారం పడైంది అది. ఊరి కొట్టుకపామా ఎట్లా ఉన్నదో దాని ముఖం లెక్కనే అట్లా ఉన్నది లోపల. అది అసలు కనిపించలేదు. ఏం కనిపించలేదు అలా. కనిపిస్తుంది గట్ల గట్ల అంటే ఎట్లా చెప్పు. పారేమంటావా? గంత మంచి గడియారం ఇది పెద్ద పెద్ద రాయల్ ఫైలస్లలో ఉంటుంది. మన ఇంట్లో ఉందంటే గ్రేట్ అనుకోక నువ్వు గట్ల అంటావు. ఏం కూర వండుతావమ్మా? ఇలా సోమవారం అమ్మా. లేకపోతే కౌసు చెప్పు. తిడతావా అని చెప్పి చెప్పలేకపోయినా తెలుసా? తిండి పోతాడా? తిండి తక్కువ అని చెప్పి అంటున్నావు కదా ఊకే. మరీ తక్కువ చేయాలి. ఇంకా వేడి పెరిగిన అన్నావు మళ్ళీ అంటావు. తినొద్దు. ఇక బరువు పెరిగినామంటే మళ్ళీ తక్కువ కాదు. దించాలి బరువు దించాలనుకుంటా. బరువు దించుడు కాదు పెంచుడు అయితే. దించాలంటే తిండి దించాలి. తినద్దు. ఫస్ట్ తిండిలో ఉన్నది మొత్తం మహిమ. నువ్వు వాకింగ్ చేయి, నువ్వు ఎంత నువ్వు తిండి కంట్రోల్లో లేని ఇక బాడీ దానికి ఇష్టం వచ్చినట్టు అది కూడా కంట్రోల్ ఉండదు. నా బిడ్డ తింటదా తిండి అంటే? బిడ్డ తింటది ఏరుకుంటా గంట సేపు. బోర్ కొడుతుందా బిడ్డ? లేట్ అయినట్టుందిగా స్కూల్లోనే లేట్ అయింది. దాంట్లోకి వెళ్ళి పోలేవు పైసలు. చాలా తిప్పలైంది. ఫస్ట్ చూసుకోవాలంటే చూసుకొని పోతారా మేము? అల్లం చాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం టైంలో ఎంత మంచిగా పెడుతుంది మా అమ్మగారు. బాగుంటుంది. వాసన స్మెల్ మంచిగా వస్తుంది. అయితే నా బిడ్డకు బోర్ కొడుతుందా? బిడ్డ బోర్ కొడుతుందంట. చదువు బోర్ కొడుతుంది. అప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఇక బోర్ కొట్టినా చదువుడే, ఏం కొట్టినా చదువుడే. అబ్బాబ్బాబ్బా నాకు అట్టం చల్లగా అంటావు బిడ్డ. గ్రూప్ పెట్టిన పోరగాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఇలా ఎస్ఎస్సి గ్రూప్ అప్పుడే గ్రూప్ పెట్టిన పోరగాళ్ళు. నా వాట్సాప్ వీళ్ళ గ్రూప్ ఏంది, నా గ్రూప్ మన ఎస్ఎస్సి గ్రూప్ అంటే వాళ్ళది పెట్టిరు. ఇగో చూపించద్దు. నీ నెంబర్ చెప్పినా పెట్టి. ఇక 10th క్లాస్ అయిపోయింది. ఇప్పటి నుంచి నెంబర్లు ఇస్తే మమ్మీ నెంబర్ ఇచ్చినావా? ఇప్పుడే నెంబర్లు ఇచ్చుకోవాలి బేట. ఎందుకు కొన్ని రోజులు అంటే అమ్మల నెంబర్ తోటే గ్రూప్ క్రియేట్ చేసిర్రు. ఇక అమ్మల వాట్సాప్ వస్తుంది. అలా పిల్లలు ఉన్నారు వాళ్ళకి సపరేట్ ఫోన్ లెక్కది. కానీ నాకు అదే పరిచయం. దానికి ఒకసారి గిలిగి అంటుంది హాయ్ అంటే. ఇదేంది అని చూసే వరకు వాళ్ళ గ్రూప్. అరే గ్రూప్ పెట్టినట్టు మీ ఫ్రెండ్స్ వాళ్ళు నేనన్నా. ఎంతమంది ఉన్నారు? ఉన్నారు బాగా 32 దాకా ఉన్నారు. 32 మెంబర్స్. అరే వా మంచిగా ఉన్నారు. మేము అయితే మా గ్రూప్లో పెడితే మేము మా 10th క్లాస్ గ్రూప్ పెడితే గ్రూప్ పెట్టిన రోజు అయితే ఒకరి మీద వాడి 2 అయింది నిద్ర రాదు, 3 అయింది నిద్ర రాదు. మళ్ళీ 3వ రోజు నుంచి చూద్దామంటే ఒక్కడి మెసేజ్ పెట్టాడు. మాదైతే మా గ్రూప్ అయితే అసలు మెసేజ్ ఉండదు, ఏది ఉండదు. మా ఎస్ఎస్సి గ్రూప్ ఏ పెట్టినా కొత్తలనే ఉంటాయి. మా తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోరు. సంసార జీవితంలో వాడి ఒక్కొక్కరికి ఎన్నెన్ని రందులు, ఎన్నెన్ని బాధలు, ఈ మాట్లాడుకోవాలి, ముచ్చట్లు పెట్టుకోవాలని చెప్పన్న ఆరాటాలు, ఈ సంతోషాలు ఇవన్నీ ఏమున్నా కానీ మన 10th క్లాస్ లోపల ఎంజాయ్లైనా, సంతోషమైనా, మంచి అయినా, చెడైనా కానీ అప్పటి మందమే. అంటే ఆ బాల్యంలో కల్మషం లేని మనుషులతోటి, ఆ మనుషులు కల్మషం లేని మనుషులు కాబట్టి ఏం మాట్లాడుకున్నా కానీ అప్పుడు మంచిగానే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు మాట్లాడాలని చెప్పండి పోయే నాకు పని ఉంది, ఇది ఇప్పుడే చేస్తుంది ఫోను అన్నట్టు ఉంటుంది. అందు గురించి అని చెప్పి ఉండాలి, అందరి దగ్గర ఉండాలమ్మా మంచిగా. కానీ అసలు గ్రూప్లలో మాట్లాడుకోరు ఎక్కువ తెలుసా? మా గ్రూప్లలో వస్తే ఒక్కడు మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వాలి, మెసేజ్ పెడితే చూస్తారు. మరి చూడాలన్నట్టు కాదు, అందరు చూస్తారు, ఒక్కరు రిప్లై ఇవ్వడు. పెట్టిన కొత్తలో అయితే మస్తు మంది ఇచ్చారు. మీ గ్రూప్ జర అప్పుడే ఇప్పుడు తిరిగానే నడుతుందమ్మా. మాదే జర ఘోరంగా ఉంది.
ఇక మరి ఇప్పుడు గట్టినే ఇప్పుడు ఉంటాయి 10 రోజులు ఇక ఫోన్లు బంద్ అయినాయి మంచిగా సప్పుడు చేస్తలేదు ఫోన్ లేకుంటే ఒకటే ఫోన్ నాకు చేసేది తక్కువ నాకు చేసేది ఎక్కువ ఊరికి పోతే ఊర్లేదు విడిచిపెట్టద్దా మరి ఉంటుందా వడ్లు వస్తా కోసి వరి వస్తా కోసిరుగా ఒక్క కడ కొస్తే ఇంకా 2 జాగాలు 3 జాగాలు ఉంటుంది ఏం చెప్తామే నెల దాకా కొత్తనే ఉంటుంది రేషన్ ఎప్పుడు వస్తుందో ఆయన వస్తే ఉంటుంది అమ్మమ్మ దగ్గర కూర్చొని 25కి వస్తుంది అట్లా రేషన్ ఉంటే ఇద్దరు కలిసి ఉంటే ఒక్క కాడ మంచిగా ఆమెనే మన ఇంటికి రమ్మందాం అన్నీ ఉంటారు అందరు ఇప్పుడు ఊరికి పోయినప్పుడు రమ్మనాలి వాళ్ళు ఆడ 10 రోజులు ఉంటుంది ఆయన తిట్ట 10 రోజులు తెచ్చుకున్నాం ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాక వెంటనే ఇటు రమ్మనాలి మరి రేషన్ ఇడొట్టి అయినా ఇప్పుడే ఇక ఊరికే పోతాం ఇప్పుడు తెచ్చుకోవాలి అంతే ఎట్లా అంటావు బిడ్డ రేషన్ తీసుకొద్దామా మనం పోదాం ఈడికేందుకు ఊళ్ళో పోతాం ఊళ్ళో 10 days ఉందురుతుంది ఇద్దరు ఆమె ఉంటుందా ఊరికే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం రేషన్ మొన్న ఫంక్షన్ అయింది కదా ఫ్రెండ్స్ 1,70,000 మంది వీక్షించారు ఆమె వీడియో పిల్ల ఒక్కటే చేస్తుంది డాన్స్ మస్తు చూడుర్రి ఫ్రెండ్స్ షార్ట్స్లలో చూడుర్రి మా మేనకోడలు పెట్టిన నేను ఎంత బాగున్నాయి అంటే కొంచెం వ్యూస్ పోతున్నాయి ఉరుకుడు ఆ వీడియోస్ అయితే ఆగుడే లేదు అట్లా పోతే మంచిగా ఉంది వీడియో బాగుంది పిల్లలతో మంచి అంటే ఎక్స్ప్రెషన్స్ మెయిన్ అమ్మా వీడియోలో డాన్స్ ఎక్స్ప్రెషన్స్ మెయిన్ అసలు ఆ డాన్స్ అంత ఓప్స్ పెట్టుకోలేదు మేము ఏదో అట్లా క్యాజువల్ గా చేయాలని చేసినాం ఇంక ఇంట్రెస్ట్ కొద్ది కూడా చేయలేదు మేము వాస్తవానికి మా యూట్యూబ్ అయితే మేము ఏదో ఎంతో ఏమో ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకొని చేసుకోలేదు మాకు మెమొరీలు ఎక్కువ ఉంటాయని చెప్పి అసలు ఆ డాన్స్ చేసినప్పుడు నువ్వు వీడియో తీస్తున్నాడు కూడా తెలియదు మాకు అసలు అవన్నీ షార్ట్స్ అగ్నిగానం తీసిండా అని తర్వాత అనుకున్నాం అట్లా ఉంటది మరి మనతోటి మనతోటి మస్తు షార్ట్స్ అయినాయి మంచిగానే ఉంది మెమొరీ బాగా విడా జెర్సేపు వాకింగ్ పోతా నేను మరి నిన్న పోదామని మాస్ చూసింది కాపే పెద్దమ్మా నేను అత్తాను పోయాడు ఆపుతుంది కానీ చదువుకొని కొంచెం చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పి దోలియాలి కాలే అమ్మ చాయ్ సాయంత్రం టైంలో చాయ్ తాగితే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు సుతా కదా ఏ పని చేసినా కానీ సాయంత్రం టైంలో ఎవరైనా ఒక సింగిల్ అంత చాయ్ తీసుకొచ్చి ఇస్తారు అనుకో మస్తు కిక్ అనిపిస్తుంది ఏమంటావమ్మా ఇక నువ్వు ఊరికే తాగుడే నా ఇంట్లో ఈ మధ్యలో చాయ్ బాగా అవసరం అవుతుందమ్మా చాయ్ తాగుతలే వస్తుంది మరి అయిందా అయితే వెళ్ళిపోతే మరుగుతే మరగని నేను తాగను ఇప్పుడు వాకింగ్ వచ్చినాను టమాటాలన్నీ ఖరాబ్ అయినాయి పడేసినాయి మొత్తం ఖరాబ్ అయినా గట్ల తీసుకొచ్చి ఉంటే ఖరాబ్ ఉండలే టమాటా పులుసు చూసుకో టమాటా చారు అంటారా తాగా అమ్మ నువ్వు తారా అది కొంచెం సౌండ్ వస్తుందా